కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఏలేరు నదీ తీరాన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ప్రజల సముదాయంతో వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గ్రామానికి చెందిన కరణం శ్రీను దంపతులు, కరణం నానాజీ దంపతులు, అప్పికొండ రమేష్ దంపతుల చేతుల మీదుగా అత్యంత శోభాయమానంగా ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7:35 ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా శనివారం, ఆదివారం నాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. శనివారం నాడు గణపతి పూజ, యాగశాల ప్రవేశం, రక్షాబంధన, మండపారాధన పూజలు చేపట్టడం జరుగుతుందని, ఆదివారం నాడు పునః పూజా కార్యక్రమం, హోమం చేపట్టడం జరుగుతుందన్నారు. భక్తులు ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని వారు కోరారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నువ్వు వచ్చామా? నువ్వు వచ్చావు అన్నయ్య వచ్చా విజయ్ ఇంకా కొద్ది పక్క తప్పు అది అలాగే ఓం గణానాన్త్వా గణపతిగో హవామహే కవిం కవీనామపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా శృణ్వన్నోదవిశ్రేదసాదనం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మమ ఎర్రవరం గ్రామంలో వేయించేసినటువంటి పవిత్ర యాలా నదీ తీరముందు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా సుమారుగా 5 దశాబ్దాల నుంచి వెలసలుతున్న శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ధ్వజస్తంభ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఈరోజు శనివారము, ఆదివారము, సోమవారం ఉదయం 7:35 ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం. ఈరోజు యాగశాల ప్రవేశము, గణపతి పూజ, రక్షాబంధన, యాగశాల ప్రవేశము ఇవాళ జరుగుతుంది. మండపారాధనలో, యోగిని మండపారాధనలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి. రేపు పునఃపూజా కార్యక్రమం, హోమములు ఇత్యాది కార్యక్రమాలన్నీ రేపు ఆదివారం జరుగుతుంది. అలాగే సోమవారం ఉదయం 7:35 శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ, శిఖర పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు ఇచ్చేసేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరిస్తారని మరీ కోరుతున్నాం.